మీరు డిలీట్ చేసిన వాట్సాప్ షార్ట్స్ ఒకరోజు కోర్టులో మీ ముందుకు వస్తే నేను డిలీట్ చేశాను కదా అనుకునే లోపే ఆ చార్ట్స్ ఇప్పటికే ఎవిడెన్స్ అయిపోయి ఉండవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ లా సిరీస్. చాలామంది అనుకునేది వాట్సాప్ చార్ట్స్ అనేవి పర్సనల్, ప్రైవేట్, సేఫ్ అని. కానీ ఇండియన్ లా ప్రకారం కొన్ని సిచ్యువేషన్స్లో ఆ చార్ట్స్ కోర్ట్ ఎవిడెన్స్గా కూడా ఉపయోగించవచ్చు. ఫస్ట్ వన్, వాట్సాప్ షార్ట్స్ మాత్రమే కాదు, వాయిస్ నోట్స్, ఫొటోస్, డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్స్ కూడా డిజిటల్ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయబడవచ్చు. డిలీట్ చేసినా సరే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. డిలీట్ చేస్తే అయిపోయింది అని అనుకుంటారు. కానీ బ్యాకప్స్, క్లౌడ్ స్టోరేజ్, డిజిటల్ రికవరీ టూల్స్ ద్వారా ఆ డేటా మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సెక్షన్ 65B అయితే ఒక స్క్రీన్ షాట్ కోర్టులో వ్యాలిడ్ కావాలంటే సెక్షన్ 65B ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ అవసరం. అంటే ఆ ఎవిడెన్స్ ఒరిజినల్ అని, దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయలేదని ప్రూవ్ చేయాలి. సో ఫైనల్గా వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు ఒకసారి ఆలోచించండి. బికాస్ టుడేస్ ప్రైవేట్ షాట్ కెన్ బికమ్ టుమారోస్ కోర్ట్ ఎవిడెన్స్. Finally, think before you text. For more legal awarenesses video, follow Voice of Grishma. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.